Namaste, welcome to Telangana English News. ఓం నమ శివాయ. మా పేరు సిద్ధేశ్వర స్వామి. మా ప్రధాన అర్చకులు మా నాన్నగారు వీరభద్రయ్య స్వామి. ఈ జోగిపేట వాస స్వయంభు జోడులింగాల రూప జోగినాథ స్వామి యొక్క రథోత్సవ కార్యక్రమాల వలన ఈ యొక్క జోగిపేట రథోత్సవము ప్రతి సంవత్సరము శ్రీరామనవమి తెల్లారి దశమి రోజు రథోత్సవం కార్యక్రమం ఉంటుంది. అందులో భాగంగా రేపు మొదట స్వామివారి విఘ్నేశ్వరుని యొక్క పూజా కార్యక్రమము, రథోత్సవంలో భాగంగా ఫస్ట్ కార్యక్రమము శ్రీ విఘ్నేశ్వరుని యొక్క పూజా కార్యక్రమం ఉంటుంది మొదలగు. తదనంతరము గణపతి హోమము, అగ్నిహోత్రము కార్యక్రమం ఉంటుంది. తదనంతరము శ్రీ ఉమా సంగమేశ్వర దేవాలయం నుండి జోగినాథ స్వామి దేవాలయం వరకు గరుడగంగ స్నానం అని కార్యక్రమం ఉంటుంది. ఆ యొక్క ఉమా సంగమేశ్వర దేవాలయం నుండి ఇక్కడ ఏటికి పోయేసి స్వామివారిని అభిషేకించేసి తదనంతరం ఇక్కడ జోగినాథ స్వామి దగ్గరికి అక్కడ నీళ్లు తెచ్చి స్వామివారికి అభిషేకం చేయడం జరుగుతుంది. తదనంతరము పల్లకి సేవ యథాస్థానం పైన ఉమా సంగమేశ్వర దేవాలయం వరకు చేరుకోవడంతో మధ్యలో భాగంగా శ్రీ యొక్క రథోత్సవానికి పూజ కార్యక్రమం చేయించేసి యథాస్థానం మీదకి ఉమా సంగమేశ్వర దేవాలయం చేరుకోవడం జరుగుతుంది. తదనంతరము మనకి రథశిఖర స్థాపన బుధవారం రోజున రథశిఖర స్థాపన కూడా ఉంటుందండి. జోగినాథ స్వామి రథోత్సవ సందర్భ భాగంగా రథశిఖర స్థాపన బుధవారం రోజు. తదనంతరము శనివారం రోజు శ్రీ జోగినాథ స్వామి యొక్క రంగురంగుల అలంకరణలతో అతి వైభవంగా రథోత్సవ కార్యక్రమం చేయడం జరుగుతుంది. రేపు బుధవారం రోజు రథశిఖర స్థాపన, 28వ తారీఖు నాడు శనివారం రోజున శ్రీ గౌనీ చౌరస్తా నుండి జోగినాథ స్వామి క్షేత్రం వరకు రథం యొక్క ఊరేగింపుతో భక్తులతో రథోత్సవ కార్యక్రమము చేయడం జరుగుతుందండి. నమః శివాయ.